హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన ఆంధ్ర స్పెషల్ రెసిపీ సున్నుండలు అండి. ఇదంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మరి దీనిని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దీని తయారీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళను వేసుకోవాలండి, లేదంటే మినుములను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని చక్కగా కలర్ మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, కొంచెం సేపటి తర్వాత మనకి ఇలా కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉంచినట్లయితే ఇవి మాడిపోతాయి. ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనిపైన మూతను పెట్టుకొని మరీ పౌడర్లా కాకుండా ఇలా కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు నోట్లో చుట్టుకుపోతుందండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లము ఈ పిండి రెండు కూడా కలిసిపోయే విధంగా ఇలా 1 స్పూన్ తీసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం దీనిపైన మూత పెట్టుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి బెల్లం ఆ పౌడరు మొత్తం కూడా కలిసిపోయి ఈ విధంగా తయారవుతుందండి. ఇలా ఉన్నప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం నెయ్యిని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న నెయ్యిని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కనుక లడ్డుని చేస్తే విరిగిపోకుండా ఉండేంత వరకు మనం ఈ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ లడ్డు అనేది తయారు చేసేసుకోవాలండి. ఇప్పట్లో ఈ సున్నుండలు చేయడం చాలా సులభం అయిపోయింది. వెనకటి రోజుల్లో అయితే దీనిని తయారు చేయడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇలా మిక్సీలు గ్రైండర్లు లేవు కనుక వాళ్ళు చేత్తో తయారు చేసేవాళ్ళండి. ఒక రోజు మొత్తం తీసుకునేది. కానీ మనకి అంత శ్రమ లేదు. మనం ఒక అరగంటలో ఈ లడ్డూలు అనేవి తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి ఈ లడ్డు అనేది కూడా ఎక్కడా విరిగిపోకుండా చక్కగా తయారైపోయింది. ఇలా తయారు చేసుకున్న దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. మనం ఇదే విధంగా మరొక లడ్డూని కూడా తయారు చేసుకుందాము. అవసరం అనిపిస్తే కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం ఈ లడ్డూలు అనేవి తయారు చేసుకోవాలండి. ఈ లడ్డు అనేది ఎవరైనా ఇష్టపడి తింటారండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. చూసారు కదా, మనకి ఎక్కడా కూడా విరిగిపోకుండా లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇదే విధంగా అన్ని లడ్డులని కూడా తయారు చేసేసుకొని తీసుకోవాలండి. ఇంతేనండి, ఒక హాఫ్ అన్ అవర్లో మనకి సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.